హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2018లో విడుదలైన బ్రదర్స్ ఫ్రెండ్ అనే జాపనీస్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. ఈ మూవీ యొక్క హీరోయిన్ పేరు మాయ్. మాయ్కి కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ అన్నయ్య యూకి హీరోతో కలిసి ఒకే ఇంట్లో అయితే ఉంటుంది. ఓ రోజు సాయంత్రం వర్షం ఫుల్గా పడడంతో తడిచిపోయి పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. కాసేపటికి వాళ్ళ అన్నయ్య యూకి హీరో సోటా అనే తన బెస్ట్ ఫ్రెండ్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తాడు. వాళ్ళిద్దరూ కూడా వర్షంలో కొంచెం తడిచిపోయి ఉంటారు కాబట్టి మాయని లోపలికి వెళ్ళి టవల్ తీసుకుని రమ్మని అడుగుతాడు. ఈ రూమ్ లోపల నుంచి టవల్స్ తీసుకొని బయటికి వచ్చి సోటాని ఫర్ ద ఫస్ట్ టైం చూసి అయితే అతని హ్యాండ్సమ్ ఫేస్కి ఇంప్రెస్ అయిపోతుంది. మాయ యొక్క అందమైన ముఖాన్ని చూసి సోటా కూడా ఫుల్ ఫీదా అయిపోతాడు. ఇద్దరు కూడా చూసిన మొదటిసారికే ఒకరికి ఒకరు ఫుల్గా నచ్చేస్తారు. స్కూల్లో ఏదో ఒక గ్రూప్ ప్రాజెక్ట్ ఇవ్వడం వల్ల యూకి హీరో ఇప్పుడు సోటాని వాళ్ళ ఇంటికైతే తీసుకొని వస్తాడు. ఇద్దరు కూడా ఆ ప్రాజెక్ట్ పనులను అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళ రూమ్ లోపలికి వెళ్ళి సాటో ఇంకా యూకి హీరో ఉన్న పక్క రూమ్ లోనే మాయ కూడా ఉంటుంది. ఆ రెండు రూమ్స్ కూడా అటాచ్ అయ్యే ఉంటాయి. అంటే గోడ అడ్డు ఉంటుంది, కానీ ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో పక్క రూమ్ లో ఉన్న వాళ్ళకైతే వినిపించేస్తుంది. ఆ అబ్బాయిలు ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని మాయ అయితే తన హోంవర్క్ చేస్తూ వినడం మొదలు పెడుతుంది. సాటో యూకి హీరోతో రివీల్ చేస్తాడు, మీ చెల్లి చూడడానికి చాలా అందంగా ఉంది, చూసిన మొదటిసారికి నాకు ఫుల్ గా నచ్చేసింది అని. ఈ మాటలు వినంగానే యూకి హీరోతో పాటు మాయ కూడా షాక్ అయిపోతారు. మాయ అయితే తెగ సిగ్గుపడిపోతుంది. ఎందుకంటే తన జీవితంలో ఇప్పటి వరకు ఏ అబ్బాయి కూడా మాయని క్యూట్ గా ఉన్నావని పిలవలేదంట. ఫస్ట్ టైం సాటో అనే మాయని అందంగా ఉందని అనగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది లోపల. బయట వర్షం పడుతుంది. అబ్బాయిలు ఇద్దరు కష్టపడి చదివేసుకుంటున్నారు. వాళ్ళిద్దరి కోసం వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు చేద్దామని మాయ అయితే కిచెన్ లోపలికి వెళ్ళి చూస్తే గ్రాసరీస్ ఇంకా కావాల్సిన సామాన్లన్నీ కూడా అయిపోయి ఉంటాయి. వాటన్నిటిని కొనడానికి తను షాప్కి బయలుదేరి వెళ్తుంది. వెళ్ళే దారిలోనే తను వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర చూస్తుంది. సాటో యొక్క షూస్ మొత్తం కూడా వర్షంలో ఫుల్గా తడిచిపోయి ఉంటాయి. సో మా ఈ వెంటనే న్యూస్ పేపర్స్ని అయితే తీసుకుని వచ్చి అతని రెండు షూస్ లోపల కూడా స్టఫ్ చేసేస్తుంది. సో దట్ వాటర్ మొత్తాన్ని కూడా న్యూస్ పేపర్స్ ఫుల్గా అబ్జార్బ్ చేసేస్తాయి. షూస్ కూడా వేసుకోవడానికి రెడీగా ఉంటాయి. కాబట్టి మై యొక్క ఈ కైండ్ జెస్చర్ని సాటో అయితే నోటీస్ చేస్తాడు. యూకి హీరోకి ఫుల్ మండుతుంది. ఏమే ఇన్ని రోజులు నాతోనే కదా కలిసి ఉన్నావు, ఎన్నిసార్లు వర్షం పడింది, ఎన్నిసార్లు నా షూలు తడిచిపోయి ఇంటికి రాలేదు, ఒక్కసారన్నా నా షూలో న్యూస్ పేపర్ పెట్టావా అని అంటాడు. స్కూల్లో మాయ యొక్క ఒక ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ దొరికాడంట. ఆ బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయిని క్యూట్ అని పిలిచాడు అని చెప్పంగానే మాయి ఆలోచనలో పడుతుంది. బికాస్ సాటో కూడా మాయిని క్యూట్ అనే పిలుచున్నాడు కాబట్టి. అంటే సాటోకి కూడా నేను ఇష్టమని మాయి ఆలోచిస్తూ ఇంట్లోపలికి వచ్చి చూస్తే ఇవాళ కూడా సాటో వాళ్ళ అన్నయ్యతో కలిసి గ్రూప్ ప్రాజెక్ట్ చేయడానికి వచ్చి ఉంటాడు. సాటో అయితే ఇవాళ మాయి యొక్క పేరుని తెలుసుకుందాం అనుకుంటాడు, కానీ చాలా ఎక్కువ సిగ్గుపడడం వల్ల వాష్రూమ్కి దారేటో చెప్పు అని అడుగుతాడు. యూకి హీరో కూడా సాటో తన చెల్లిని ఇష్టపడుతున్నాడని తెలిసిన తర్వాత ఏం కోపం తెచ్చుకోడు. ఇన్ఫాక్ట్ అతను ఎంకరేజ్ చేస్తాడు మా చెల్లిని ఇంకా వేగంగా పడేయమని. సాటో మాయ యొక్క పేరుని తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు, కానీ తెలుసుకోలేకపోతున్నాడు. చాలా సిగ్గుపడుతున్నాడని యూకి హీరోకి తెలియంగానే చాలా కోపడతాడు. నువ్వేమన్నా చిన్న కూసివా ఏంటి, మా చెల్లి చూడు ఎంత క్యూట్ గా ఉందో, వెళ్ళి పేరు అడిగితే చెప్పదా ఏంటి అని అరుస్తాడు. వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉన్న మాయకి తెగ సిగ్గేసేస్తూ ఉంటుంది. తన కడుపులో బటర్ఫ్లైస్ వచ్చేస్తూ ఉంటాయి. తను ముందు ఫస్ట్ స్టెప్ని తీసుకొని అతన్ని అప్రోచ్ అవుదామన్నా సరే మాయి వల్ల కాదు. ఎందుకంటే మాయి అతనికన్నా డబుల్ షై కాబట్టి. ఓ రోజు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఈ టెన్షన్ని బ్రేక్ చేద్దామని సాటో మాయి కోసం ఒక కేక్ని అయితే తీసుకొని వస్తాడు. తన చేతికైతే ఇద్దాం అనుకుంటాడు, కానీ పొరపాటున వాళ్ళిద్దరి చేతులు ఇలా టచ్ అయిపోవడం వల్ల వాళ్ళిద్దరి యొక్క ఫస్ట్ కాంటాక్ట్ వాళ్ళిద్దరికి తగలడంతో ఇద్దరు కూడా వణికిపోతారు. ఆ కేక్ డబ్బా కింద పడిపోతుంది. మాయి పరిగెత్తుకుంటూ ఆ కేక్ డబ్బాని తన రూమ్ లోపలికి తెచ్చేసుకొని ఇంత దద్దమ్మలా ఉన్నానేంటి, నా చెయ్యి ఎందుకు వణికిందో కూడా నాకు అర్థం కావట్లేదని తెగ ఆరాట పడిపోతుంది. రోజు మా ఈ స్కూల్కి వెళ్ళే దారిలో రోడ్ పైన నడుస్తూ ఉన్నప్పుడు కాలు జారైతే కింద పడుతుంది. దానివల్ల తన షూ ఎగిరి వెళ్ళి పక్కనే ఉన్న రైస్ ఫీల్డ్ లో పడుతుంది. కొంతమంది అబ్బాయిలు సైకిల్ మీద వచ్చి మాయిని ఏడిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాసేపటికి సాటో అయితే మాయికి హెల్ప్ చేద్దాం అనుకొని ఏమాత్రం ఆలోచించకుండా అతని డ్రెస్ పాడైపోతుందని అస్సలు పట్టించుకోకుండా అయితే బురదలోకి దూకేసి చాలాసేపు వెతికి ఫైనల్ గా మాయి షూని అయితే బయటికి తీయగలుగుతాడు. మాయి ఈ పాయింట్ లో రియలైజ్ అవుతుంది తను సాటోని నిజంగానే ఇష్టపడుతుందని. మాయి క్లాస్మేట్ ఒక అబ్బాయి అయితే మాయిని రోడ్ మీద కలిసి అయితే మాయి పైన చేసి మరీ మాట్లాడతాడు. నాకు నీ నోట్స్ ఇస్తానో కదా, ఇంకా నీ నోట్స్ ఇవ్వలేదేంటి అని. ఓహో మర్చిపోయాను, సరే ఇంటికి రా, నీకు నా నోట్స్ ఇచ్చేస్తానులే అని తనైతే ఇంటికి తీసుకొని వెళ్తుంది. వీళ్ళిద్దరూ ఇలా ఇంత క్లోజ్గా మాట్లాడుతూ ఉండడం అయితే అక్కడ పక్కనే ఉన్న మన సాటో అయితే చూసి మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని. ఇదే విషయం యూకి హీరోకి కూడా వచ్చి చెప్తాడు. పక్క రూమ్లో నుంచి ఇదంతా వింటూ ఉన్న మాయికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. వాడు జస్ట్ నా క్లాస్మేట్ మాత్రమే, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, ఇన్ని సంవత్సరాలు నేను సింగిల్గానే ఉన్నానే, ఒక్క మంచి అబ్బాయి తగిలాడు అనుకుంటే ఈలోపే ఆ అబ్బాయి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడే, ఎలా చెప్పాలి అసలు నాకు బాయ్ ఫ్రెండ్ లేడని ఆలోచిస్తుంది. మా ఈ సాటోకి అసలు విషయాన్ని చెప్పేంత కాన్ఫిడెన్స్ తన దగ్గర లేక చాలా ఇబ్బంది పడి నలిగిపోతూ ఉంటుంది. ఇంకో పక్క యూకి హీరో సాటోని ఎంకరేజ్ చేస్తాడు. నా చెల్లికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం నాకు ఇప్పటి వరకు అది ఒక్కసారి కూడా చెప్పలేదు, ఖచ్చితంగా దానికి బాయ్ ఫ్రెండ్ అయితే లేడని అనుకుంటున్నాను. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉన్నా సరే ఆ బాయ్ ఫ్రెండ్ని నేను ఎలాగో అప్రూవ్ చేయను కాబట్టి నీ ట్రై మాత్రం నువ్వు అస్సలు ఆపకూడదు, నువ్వు
నువ్వు ట్రై చేస్తూనే ఉండాలి అని వాళ్ళిద్దరిని కూడా ఒక చోటుకి పిలిపిస్తాడు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండ్ని యుకి హీరో ఎలాగైనా ఇవాళ స్ట్రాంగ్ అయ్యేలా చేద్దాం అనుకుంటాడు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ఒక చిన్న డేట్కి పంపిద్దాం అనుకుంటాడు. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక డాగ్ కాఫీ షాప్ ఉందంట. ఆ కాఫీ షాప్లోని యుకి హీరో యొక్క ఫేవరెట్ డాగ్ కూడా ఉంది. సో వీళ్ళిద్దరూ కూడా కాఫీ షాప్కి వెళ్ళి యుకి హీరో యొక్క ఫేవరెట్ డాగ్తో కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని రావాలి. ఆ పిక్చర్స్ అన్నిటిని కూడా యుకి హీరో ఫైనల్గా చెక్ చేస్తాడు. చెకింగ్ ప్రాసెస్ ఇంకా మిగిలిన సోదంతా పక్కన పెట్టేస్తే యుకి హీరో ఎలాగైనా తన చెల్లి ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ని కలపడానికి చాలా ట్రై చేస్తున్నాడని అయితే మనకి అర్థమవుతుంది. కాఫీ హౌస్కి ఇద్దరు వచ్చేస్తారు. అక్కడ ఉన్న డాగ్స్ అన్నిటితో కూడా బోల్డ్ అని పిక్చర్స్ దిగిన తర్వాత చాలా కబుర్లు కూడా చెప్పుకుంటారు. ఇక్కడే వాళ్ళిద్దరూ కూడా కొంచెం ఓపెన్ అప్ అవ్వగలుగుతారు. ఇద్దరు చిన్న చిన్న హింట్స్ అయితే వదలగలుగుతారు దట్ ఒకళ్ళంటే ఒకరికి కొంచెం ఇష్టమని. కానీ డైరెక్ట్ ఐ లవ్ యూ వరకు అయితే వెళ్ళిపోదు వీళ్ళ కన్వర్సేషన్. సాటో ఇంటికి వచ్చి యుకి హీరోతో ఇవాళ మీ చెల్లితో నేను కనీసం కొంచెమన్నా మాట్లాడగలిగాను, ఆల్ క్రెడిట్స్ గోస్ టు యూ, నువ్వు చాలా మంచోడిరా, నీ అంత మంచి బెస్ట్ ఫ్రెండ్ ఇంకెవరికి కూడా లేడని చాలా పొగిడేసిన తర్వాత ఇంతకీ మీ చెల్లి పేరేంటి అని అడుగుతాడు. ఓరి అదవ ఇంతసేపు బయటకు వెళ్ళి ఏం బాగేవరో మరి దాంతో ఇద్దరు కూడా ఇంతసేపు బయట తిరిగారు, తిరిగి చివరికి పేరు కూడా తెలుసుకోలేకపోయావని సాటోని బాగా తిడతాడు. సాటో యొక్క ఇవాటి పని అయిపోయి అతను ఇంటిని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్న టైంలో యుకి హీరో సాటోని ఎంకరేజ్ చేస్తాడు. నువ్వు మా చెల్లిని ఎప్పుడైనా బయటికి తీసుకువెళ్తా అని ఒకసారి అడుగు అని. కానీ సాటోకి అంత ధైర్యం అయితే అస్సలు రాదు. మనసులో అడగాలనే ఉంటుంది కానీ నోరైతే సహకరించట్లేదు. అతనికి సడన్ గా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, నత్తో చేస్తుంది కాబట్టి అతనికి ఏం మాట్లాడలేక ఇంట్లో నుంచి ఎంబారెస్డ్గా ఫీల్ అయితే పరిగెత్తుకొని పారిపోతాడు. యుకి హీరోకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరిని కలపడం దేవుడి వల్ల కూడా కాదేమో అనుకొని అతనైతే వెళ్ళిపోతాడు. ఓ రోజు ఎలాగో మేనేజ్ చేసి ఇద్దరు ఒక కపుల్ రెస్టారెంట్కి రాగలుగుతారు. అక్కడికి వచ్చి చూస్తే చాలా మంది కపుల్స్ ఈ పాటికి చాలా రొమాంటిక్గా బిహేవ్ చేస్తారు. ఒకరితో ఒకరు చాలా క్లోజ్గా ఉండడం చూసిన సాటో అయితే కొంచెం అనీజీగా ఫీల్ అవుతాడు. వెయిట్రెస్ వాళ్ళిద్దరి కోసం కూడా కపుల్ కాంప్లిమెంటరీ డెజర్ట్ అయితే తీసుకొని వస్తుంది. కానీ సాటో అయితే వెంటనే మేమిద్దరం ఒక కపుల్ కాదు, ఈ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంటా, ఈ అమ్మాయికి నేను ఇష్టం లేదని గట్టిగా అరిచి చెప్తాడు. ఈ మాటలు వినిన తర్వాత మాయి బాగా హర్ట్ అవుతుంది. ఇన్ని రోజులు నేను ఇతన్ని ఎంతలా ఇష్టపడుతూ ఉంటే చివరికి వీడు నా గురించి అర్థం చేసుకుంది ఇంతేనా అని ఏడ్చుకుంటూ అయితే రెస్టారెంట్ నుంచి పరిగెత్తుకుంటూ పార్క్కి వచ్చేస్తుంది. సాటో కూడా మాయి వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా ప్రేమించిందే లేదు, సో నాకు డేటింగ్లో ఎక్స్పీరియన్స్ కూడా లేదు, అందుకే ఇంతలాగా సిగ్గుపడుతూ ఉన్నాను. ఇందాక నేను అన్ని మాటల వల్ల నువ్వు హర్ట్ అయి ఉంటే మాత్రం నన్ను క్షమించు, నువ్వంటే నాకు నిజంగానే చాలా ఇష్టమని మనస్ఫూర్తిగా కన్ఫెస్ చేస్తాడు. ఈ మాట కోసమే కదా నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంది, నీకెంత సిగ్గుందో నాకు నీకన్నా డబుల్ సిగ్గుంది, అందుకే నేనేం మాట్లాడలేకపోయాను ఇన్ని రోజులు, అలానే తలదించుకొని పెళ్లి కూతురులాగా సిగ్గుపడుతూ ఉన్నానని చెప్పి అతని లవ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. కొన్ని రోజులు దాటితే వాళ్ళిద్దరి రిలేషన్షిప్లో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా సాగుతుంది కూడా. ఓ రోజు మా ఇని వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ ఇన్వైట్ చేస్తుంది. కొత్తగా జూనియర్స్ వచ్చారంట, వాళ్ళందరి కోసం కూడా ఏదో ఒక ఓరియంటేషన్ సెషన్ లాంటిది పెట్టారు. సో మాయి అక్కడికి వచ్చి కొంచెం అసిస్ట్ చేసి మేనేజ్మెంట్కి హెల్ప్ చేయడానికి. ఒక క్లాస్ రూమ్లో కాగా అనే ఒక సైలెంట్ అబ్బాయి కడుపు నుంచి పేగులు గట్టిగా అరుస్తూ ఉంటాయి. అతనికి బాగా ఆకలేస్తుంది అనుకుంటా, కానీ అది అర్థం చేసుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా అతని నుంచి వచ్చిన సౌండ్స్ అన్నిటిని విన్న తర్వాత నవ్వడం మొదలు పెడతారు. మాయి అసలే మంచి అమ్మాయి కాబట్టి ఆమె లంచ్ బాక్స్ని అయితే కాగా చేతిలో పెట్టి ఇది తినే ఏం పర్లేదు నీ ఆకలి తగ్గుతుందిలే అని ఇచ్చేస్తుంది. కాగా దీన్ని చూసిన తర్వాత మాయికి నేను నచ్చేసి ఉంటాను అనుకుంటా, నా హ్యాండ్సమ్ ఫేస్ని చూసి పడిపోయిందేమో, అందుకే నాకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తుందని తెగ ఆనందపడిపోతాడు. మాయి వాళ్ళ స్కూల్లో జరిగిన ఆ కాగా ఇన్సిడెంట్ అయితే సాటోకి వచ్చి చెప్తుంది. సాటో కూడా చెప్తాడు, ఊరు నుంచి మా కజిన్ అయితే ఇంటికి వస్తున్నాడు, కజిన్కి కూడా మీ స్కూల్లోనే అడ్మిషన్ వచ్చింది, అతను ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్లియర్ చేయగలిగాడు అని. మాట్లాడుకోవాల్సిన మాటలన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కూడా కొంచెం రొమాంటిక్ అవుదాం అనుకుంటారు. ఇద్దరు ఒకరిని ఒకరు కిస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న కరెక్ట్ టైంకి అక్కడికి సాటో వాళ్ళ చెల్లి అక్కి అయితే రూమ్ లోపలికి వచ్చి పట్ట పగల ఏంటి వీళ్ళ రొమాన్స్ చూడలేకపోతున్నామే అని క్రింజ్గా ఫీల్ అయితే రూమ్ లోపల నుంచి వెళ్ళిపోతుంది. అయ్యో మన ఫస్ట్ కిస్ని కూడా పెట్టుకోలేకపోయామే, ఇంటరప్షన్ వచ్చేసిందని వీళ్ళిద్దరూ కూడా అప్సెట్ అవుతారు. తర్వాత రోజు కూడా కాగా నేలపైన పడిపోయి ఉంటాడు. అతని చుట్టూ కూడా కుక్కలు తిరుగుతూ ఉంటాయి, కాగా పేగులు అరుస్తూ ఉంటాయి. మాయి అదే టైంకి అక్కడికి వచ్చి కాగాకి మళ్ళీ ఆకలేస్తుందేమో అని అర్థం చేసుకుని అయితే వాడిని రూమ్ లోపలికి తీసుకుని వెళ్ళి చాక్లెట్ బార్స్ అయితే ఇస్తుంది. కాగా స్వెటర్ చిరిగిపోయిందని నోటీస్ చేసిన మాయి అయితే వెంటనే సూది దారం తెచ్చేసి మరి అతని స్వెటర్ని కుట్టి మరీ అతని చేతిలో పెడుతుంది. కాగాకి కూడా మాయి పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి మాయి గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే మాయి యొక్క సోషల్ మీడియా మొత్తాన్ని కూడా స్టాక్ చేయడం మొదలు పెడతాడు. తర్వాత చూపిస్తారు మనకి సాటో యొక్క ఆ కజిన్ ఇంకెవరు కాదు కాగానే అంట. కాగా ఊరు నుంచి సిటీలో చదువుకోవడానికి వచ్చి ఉంటాడు. సాటోని కాగాని దగ్గరుండి చదివించాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరి యొక్క ట్యూటరింగ్ సెషన్ టైంలో పొరపాటున సాటో యొక్క ఫోన్ అయితే కాగా ఓపెన్ చేసి చూస్తే సాటో యొక్క వాల్ పేపర్లో మాయి కనిపిస్తుంది. సో ఇక్కడే కాగా అర్థం చేసుకుంటాడు వాళ్ళిద్దరు కూడా బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అని. అయ్యో అన్నయ్య, ఈ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ అని తెలియక నేను పొరపాటున నీ గర్ల్ ఫ్రెండ్ పైన మనసు పారేసుకున్నాను, ఇలా చేసి ఉండకూడదు, నన్ను క్షమించు అని అనాల్సింది పోయి ఏంటి ఈ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండా, సరే నేను కూడా ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను కాబట్టి
కాబట్టి నేను టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నాను. అస్సలు తగ్గేదేలే. మన ఇద్దరిలో మాయిని ఎవరైతే ఎక్కువ ఇంప్రెస్ చేయగలుగుతామో మాయి వాళ్ళనే చూస్ చేసుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాయితో నేను ఒకే స్కూల్లో ఉంటున్నాను కాబట్టి నాకే ఎక్కువ ఛాన్స్ ఉంటుందని కావాలని సాటోకి ఒళ్ళు మండేలా మాట్లాడతాడు. అంతటితో ఆగని కాగా మాయి నా కోసం ప్రతిరోజు స్పెషల్గా కుకీస్ని కూడా తీసుకొని వస్తుంది. నాకు ఆకలి ఎక్కువ వేస్తుందని తను అబ్జర్వ్ చేసింది. అందుకే సపరేట్ బాక్స్ని కూడా ఎవరి కోసమో కాదు నా ఒక్కడి కోసమే తీసుకొని వస్తుందని చెప్పి సాటోని ఎక్కువ జెలస్ ఫీల్ అయ్యేలా చేయగలుగుతాడు. ఈ పిచ్చి కాగా వాగుతున్న వాగుడు మొత్తము కూడా సాటో వెళ్ళి యూకి హీరోకి చెప్పి అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు, మాయిని వాడే ఎత్తుకెళ్ళిపోయేలాగా ఉన్నాడు, నాకు అసలు కొంచెం ఐడియా ఏమైనా ఇవ్వచ్చు కదా అని అంటే అలా ఏమీ లేదులే, మాయికి నువ్వంటేనే ఇష్టం అనుకుంటా, వాడెవడో మధ్యలో వచ్చాడు, మాయి జస్ట్ వాడితో ఫ్రెండ్షిప్ మాత్రమే చేస్తుందిలే, మాయిని ఇంప్రెస్ చేయాలంటే తన ఫేవరెట్ ప్లేస్కి తీసుకొని వెళ్ళు అని ఒక ఐడియానైతే ఇస్తాడు. ఆ మాయి యొక్క ఫేవరెట్ ప్లేస్ ఇంకేదో కాదు, చీప్ వెడ్నెస్డే మార్కెట్ అంట. అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ కూడా వాళ్ళు జస్ట్ 100 రూపీస్కి మాత్రమే అమ్ముతూ ఉన్నారు కాబట్టి మాయికి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చినా సరే సంచులు వస్తువులన్నింటినీ కూడా మోసుకెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా మాయి తనకి నచ్చిన వస్తువులన్నింటినీ కూడా షాపింగ్ చేసేసిన తర్వాత వీళ్ళిద్దరు కూడా రోడ్ పైన నడుస్తూ ఉన్నారు. నడుస్తున్నంతసేపు కూడా మాయి ఆపకుండా కాగా గురించి మాట్లాడుతూనే ఉంటుంది. సో అట ఆబ్వియస్గా కాగా ఇంకా నీకు మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉంది, మీ ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ని నువ్వు ఎలా డిస్క్రైబ్ చేస్తావని అడిగినప్పుడు మాయి ఏదో సమాధానం చెప్పబోతుంది. ఈలోపే వాళ్ళిద్దరి మాటల్ని కన్వర్సేషన్ని డిస్టర్బ్ చేయడానికి కాగా అక్కడికి వచ్చేస్తాడు. వాళ్ళ ముగ్గురు ఏదో ఒకటి మాట్లాడుకునే ముందే వర్షం గట్టిగా కొట్టడం వల్ల ముగ్గురు పరిగెత్తుకుంటూ ఎక్కడ తడిచిపోతామేమో అనుకుని దగ్గరలోనే ఉన్న సాటో వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తారు. మాయి ఆ రాత్రికి సాటో వాళ్ళ చెల్లి అయిన అకీ రూమ్లో ఉందామనుకుంటుంది. అకీ రూమ్ని చూస్తే మొత్తం చిల్లా చెదురుగా ఉంటుంది. తను సామాన్లన్నింటినీ కూడా అస్సలు సరిగ్గా సర్దుకోలేకపోతుందని మాయికి అర్థం అవడంతో అకీ యొక్క సామాన్లు ఇంకా వస్తువులన్నింటినీ కూడా ఆర్గనైజ్డ్గా సర్దటంలో తనకి హెల్ప్ చేస్తుంది. మాయి అకీకి ఇంత హెల్ప్ చేస్తుంది కాబట్టి అకీకి మాయి పైన ఫుల్ నమ్మకం అయితే వచ్చి ఉంటుంది. ఆ ట్రస్ట్ వల్లే అకీ తన యొక్క ఒక సీక్రెట్ని రివీల్ చేస్తుంది. అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్న ఆ డాగ్ కాఫీ షాప్ యొక్క ఓనర్ ఉన్నాడు కదా, ఆ ఓనర్ అంటే అకీకి చాలా ఇష్టమంట. ఎప్పటి నుంచో ఆ ఓనర్ని పడేయడానికి చాలా ట్రై చేస్తూ ఉందని. నలుగురు కూడా కార్డ్ గేమ్ని ఆడదాం అనుకుంటారు. లూజర్ ఎవరైతే ఈ గేమ్లో ఓడిపోతారో వాళ్ళు ఎవరిని ఇష్టపడుతున్నారన్న విషయాన్ని కన్ఫెస్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాగైనా సరే సాట ఈ గేమ్లో తన కజిన్ అయినా కాగా ఓడిపోకూడదని చాలా ట్రై చేస్తాడు. కానీ కాగా వీళ్ళందరికన్నా చాలా తెలివిగా గేమ్లో కావాలని ఓడిపోతాడు. సో దట్ మాయి పేరుని వీళ్ళందరి ముందు, మరీ ముఖ్యంగా మాయి ముందే చెప్పి తనకి ప్రపోజ్ చేయొచ్చు కాబట్టి సాట అంత ఈజీగా ఎక్కడ గివప్ ఇస్తాడు. సో వెంటనే ఏదో ఒక లూప్ హోల్ని అయితే వెతికేస్తాడు. నువ్వు కాదు ఓడిపోయింది, ఈ గేమ్లో అక్కీనే ఓడిపోయింది, ఇదిగో అక్కీ ఇందాక ఆ కార్డ్ దగ్గర ఏదో మిస్టేక్ చేసిందని అక్కీని ఎలాగోలాగా ఓడించేస్తాడు. సో అక్కీనే ఇప్పుడు కన్ఫెస్ చేయాల్సి ఉంటుంది ఆ డాగ్ షాప్ ఓనర్ పైన తనకి క్రష్ ఉందన్న విషయం. అక్కీ వచ్చిన గెస్ట్ అందరి కోసం కూడా బిర్యానీ చేద్దాం అనుకుంటే అది చివరికి ఉప్మా అయి ఉంటుంది. ఇంత ఫ్లాప్ డిజాస్టర్స్ రెసిపీని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ట్రై చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే చూస్తేనే అది ఇప్పటికిప్పుడు డ్రైనేజ్లో నుంచి తీసుకొచ్చిన ఫుడ్ లాగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళందరికీ పాపం అక్కీ ఫీల్ అవుతుందేమో అని మాయి తిందాం అనుకుంటే సాట అంత త్యాగం నువ్వేం చేయక్కర్లేదు, నువ్వేం తినద్దు అని అంటాడు. సర్లే అని కాగానే ట్రై చేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే తన కడుపులో ఈ పాటికే పేగులు అరిచేస్తూ ఉంటాయి. ఏదో ఒకటి ఫుడ్డే కదా తినేద్దాంలే, టేస్ట్ ఎలా ఉన్నా అని ఒక్క స్పూన్ తింటాడో లేదో వెంటనే అతనికి వామిటింగ్ వచ్చేస్తుంది. అంత చెత్తలా చేసి ఉంటుంది. అతనికి ఇమీడియట్గా స్టమక్ పెయిన్ కూడా స్టార్ట్ అయ్యి సోఫా పైన పడిపోతాడు. బయట రూమ్లో మెరుపులన్నీ కూడా గట్టిగా పడడం వల్ల కరెంట్ కట్ అవుతుంది. వెంటనే సాటో అయితే ఎలక్ట్రిక్ బాక్స్ని చెక్ చేయడానికి అటుపక్కకి వెళ్ళిన టైంలో సాటో అక్కడే ఉన్నాడేమో అని మాయి మిస్అండర్స్టాండ్ చేసుకొని కాగాని గట్టిగా హక్ చేసుకొని అతనికి ఊరికి ఐ లవ్ యూ అని చెప్తుంది. కాగా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటి ఈ అమ్మాయి నన్నెందుకు హక్ చేసుకుంది, నాకెందుకు ఐ లవ్ యూ చెప్తుంది, నన్ననే అనుకొని ఈ పనులన్నీ చేస్తుందా అని అతనికి అర్థం కాక ఆ షాక్లో వెంటనే అతనైతే మాయిని పక్కకి నెట్టేస్తాడు. మాయికి ఎలా అర్థమవుతుంది, సాటో ఏంటి నేను ఐ లవ్ యూ చెప్పి ఇంత ప్రేమగా హక్ చేసుకుంటే పక్కకి నెట్టేస్తున్నాడు, వాడికి నేనంటే ఇష్టం లేదా, ఈ విషయం నాకు ఎప్పుడో చెప్పేస్తే ఇంత ఫీల్ అయి ఉండేదాన్ని కాదు, ఇంత దూరం కలిసి ట్రావెల్ చేసే వాళ్ళం కూడా కాదని అప్పుడే ఏడుపు మొదలు పెట్టేస్తుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల నెక్స్ట్ కొన్ని రోజుల వరకు మాయి అయితే సాటోతో అస్సలు మాట్లాడుతూ సాటో కూడా అతనికి రోజుకి జెలసీ ఎక్కువైపోతూ ఉండడం వల్ల మాయిని ఇగ్నోర్ చేయడం మొదలు పెడతాడు. సో దట్ వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ రోజుకి పెరిగిపోతూ ఉంది. సాటో ఒక అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండడం అయితే మాయి చూస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంది మాయి గురించే. సాటో తన గర్ల్ ఫ్రెండ్ ఎంత మంచిది, తన గర్ల్ ఫ్రెండ్ని అతని ఫ్యూచర్లో ఎంత బాగా చూసుకోబోతున్నాడు, వాళ్ళిద్దరూ ఎంత గ్రాండ్గా పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయాలన్నీ కూడా తన ఫ్రెండ్ అయిన ఆ అమ్మాయికి చెప్తూ ఉంటాడు. కానీ మాయి అయితే వేరేలా అర్థం చేసుకుంటుంది. సాటో మాయిని ఫుల్గా మర్చిపోయి వేరొక అమ్మాయిని ఇంత తొందరగా చూసుకున్నాడేమో అని. ఒంట్లో బాగా ఒక చోట మంచం మీద పడతాడు. అయినా కాగాకి ఇవ్వాల్సిన ఆ ట్యూటరింగ్ సెషన్ అయితే క్యాన్సిల్ చేయడు. ఎంత ఓపిక లేకపోయినా సరే వాడికి చదువు చెప్పడం అయితే అస్సలు మానడు. ఆపకుండా చదివిస్తూనే ఉంటాడు. చాలాసేపటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కాబట్టి సాటో బాగా అలసిపోవడం వల్ల అతను కాసేపు కొనుక్కు వేద్దాం అనుకుంటాడు. కళ్ళు మూసుకున్న టైంలోనే సాటో ఫోన్కి మాయి నుంచి మెసేజ్ వస్తుంది.
వస్తుంది. ఈ మెసేజ్ చూడంగానే కాగాకి ఒళ్ళు మండుతుంది అనుకుంటా వెంటనే ఆ మెసేజ్ని డిలీట్ చేసేస్తాడు. ఇంకో పక్క మాయికి అలా అర్థమవుతుంది. మెసేజ్ చూశాడు, బ్లూ టిక్ వచ్చింది, అయినా నాకు ఎందుకు రిప్లై ఇవ్వలేదు, ఆ అమ్మాయితో అంత బిజీగా ఉన్నాడు అనుకుంటా అని మాయి అయితే మళ్ళీ ఏడ్చేస్తుంది. మాయి ఏడుపుని చూసిన తర్వాత యుకి హీరో అసలు విషయాన్ని రివీల్ చేస్తాడు. వాడికి అసలు ఒంట్లో బాగా ఒక 2 రోజుల నుంచి మంచం మీద పడ్డాడు, అందుకే నీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదేమో, ఇలాగే ఇంట్లో కూర్చొని ఏడిస్తే ఏమీ రాదు, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు ఎలా ఉన్నాడో చూడొచ్చు కదా అని అనగానే మాయి అయితే సాటో వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. సాటో కళ్ళు తెరవలేని పొజిషన్లో ఉండడం చూసిన తర్వాత మాయి బ్యాడ్గా ఫీల్ అవుతుంది. ఈ 2 రోజులు అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నానే అని మాయి తనలో తనకి కొంచెం బాధగా అయితే ఫీల్ అవుతుంది. వెంటనే తడిగుడ్డని తెచ్చేసి రాత్రంతా కూడా అతన్ని పక్క నుండి దగ్గరుండి చూసుకుంటుంది. మాయి వాళ్ళ ఇంటికి వచ్చి సాటో కోసం ఇంత కేరింగ్గా ఇన్ని పనులు చేస్తూ ఉండడం అయితే అక్కడ నుంచున్న కాగా చూస్తాడు. కాగాకి జలసి పీక్స్లోకి వెళ్తుంది అనుకుంటా. మాయి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కాగా మాయి పక్కనే నడుస్తూ ఇంతకీ నీకు చెప్పడం మర్చిపోయాను అనుకుంటా, ఆ రోజు సాటో నాతో అన్నాడు అతను కొత్త అమ్మాయిని ఎవరినో చూస్తూ ఉన్నాడంట, నీ గురించి మర్చిపోయానని కూడా నాతో చెప్పాడని కావాలని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేసి మాయి మనసునైతే విరక్కొడతాడు. వీడి మాటలన్నీ నిజమేమో అనుకుని మాయి కళ్ళంట నీళ్ళైతే వచ్చేస్తే చాలా బాధగా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మాయిని ఫస్ట్ టైం ఏడుపు మొహం పెట్టడం చూసుంటాడు కాబట్టి కాగా కూడా రియలైజ్ అవుతాడు అతను ఇప్పటి వరకు చేస్తున్న తప్పు ఏంటో. సాటో ప్రతిరోజు అతన్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు, ఒంట్లో బాగోకపోయినా సరే ట్యూటరింగ్ సెషన్ మాత్రం ఆపట్లేదు, ఎంత కష్టపడి అతని కోసం చదువు నేర్పిస్తూ ఉన్నాడు. అలాంటి సాటోకి ఇంత అన్యాయం చేయడం తప్పని అతనికి లేట్గా అర్థమవుతుంది. కొన్ని రోజులైతే గడుస్తాయి. మాయికి ఇంకా అర్థం కావట్లేదు అతను సాటోని అప్రోచ్ అవ్వాలా లేదో, ఒకవేళ అతని దగ్గరికి వెళ్ళానంటే ఖచ్చితంగా నాకు బ్రేకప్ చెప్పేస్తాడు అనుకుంటే నా హార్ట్ బ్రేక్ అవుతుంది, అనవసరంగా వెళ్ళడం దేనికి, అతనికి కావాలంటే అతనే నా దగ్గరికి వచ్చి బ్రేకప్ చెప్తాడేమోలే అని పదే పదే ఆ బ్రేకప్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే మొన్న మరి కాగా చెప్పి ఉంటాడు కదా సాటో వేరొక అమ్మాయిని చూస్తూ ఉన్నాడని, వేరొక అమ్మాయిని చూస్తున్నాడంటే ఆబ్వియస్గా మాయి పైన ప్రేమ తగ్గిపోయిందనే కదా. మాయి ఒకవేళ అతన్ని కలవడానికి వెళ్ళినా సరే హార్ట్ బ్రేక్ చేసే బ్రేకప్ చెప్తాడని మాయి అయితే అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటూ ఉంటుంది. ఓ రోజు మాయి స్కూల్లో ఒంటరిగా ఉన్న టైంలో అయితే కాగా పరిగెత్తుకుంటూ మాయి దగ్గరికి వచ్చి నువ్వు నిజంగానే సాటోని ఇష్టపడుతున్నావంటే ఎవరు ఏం చెప్పినా అసలు ఎప్పటికీ కూడా నమ్మకూడదు, సాటో నీ కోసం తన స్కూల్లో వెయిట్ చేస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వెంటనే వెళ్ళిపో, అతనికి నీ మనసులో ఉన్న మాటని నిజాయితీగా చెప్పు, ఖచ్చితంగా నిన్ను యాక్సెప్ట్ చేస్తాడని అయితే అడ్వైస్ చేస్తాడు. మాయి కూడా పరిగెత్తుకుంటూ సాటో వాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చేస్తుంది. సాటో ముందుకి మాయి అయితే వచ్చి నుంచొని ఇన్ని రోజులు కూడా నేను నిన్ను ఇగ్నోర్ చేసి దూరం పెట్టినందుకు నన్ను క్షమించు, మన ఇద్దరి మధ్యన ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నిటికీ కూడా ఇంతటితో ఒక అంతం వచ్చేయాలని అనుకుంటున్నాను, ఇక పైన మన ఇద్దరి మధ్యన ఎటువంటి భేదభావాలు ఉండకూడదు, మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి, ఇంకెప్పుడు కూడా మన ఇద్దరి మధ్యన డిస్టెన్స్ అస్సలు పెరగకూడదు అని అంటుంది. దానికి సాటో కూడా అతను జెలస్గా ఫీల్ అయ్యి మాయిని హర్ట్ అయ్యేలా చేసినందుకు సారీ అయితే చెప్పి అతను కూడా ఇంకెప్పుడు వేరే అమ్మాయిలతో తిరగనని, తిరిగిన వాళ్ళందరూ కూడా జస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రమే క్లారిటీ ఇస్తాడు. వాళ్ళ కన్ఫెషన్స్ని చెప్పేసుకున్న తర్వాత ఇద్దరికిద్దరు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం మాయి రూమ్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరు కూడా టీ చేసుకుని అయితే తాగుతారు. ఇన్ని రోజులు కలిసి ట్రావెల్ చేసిన ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసి సిగ్గుపడుతూనే ఉన్నారు. ఏం మాట్లాడుకోవాలో కూడా ఇద్దరికి అర్థం కావట్లేదు. కానీ వన్స్ యూకి హీరో ఇంటిని వదిలేసి వాళ్ళకి బాయ్ చెప్పి ఏదో పని ఉందని ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత ఇద్దరికిద్దరు కూడా ఒకరితో ఒకళ్ళు రొమాంటిక్గా బిహేవ్ చేస్తూ ఒకరిని ఒకళ్ళు కిస్ అయితే చేసుకొని ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. ఈ షై కపుల్ యొక్క క్యూట్ లవ్ స్టోరీ మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి వెంటనే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు.